ప్రారంభిద్దామా? ఓకే. అవును. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరమగురుభ్యో నమః. శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. హరి ఓం హరి ఓం హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః. యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిశ్రితా. దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం. పరిపూర్ణం గురుంశ్చాంగీతార్థం వక్ష్యామి లేశతః. సమస్త గుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం. నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. అభ్రమం భంగరహితం అజడం విమలం సదా. ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. భవతి యదనుభావాదేడమూకోऽపి వాగ్మీ. జడమతిరపి జంతుర్జాయతే ప్రాజ్ఞమౌలిః. సకలవచనచేతో దేవతా భారతీ సా. మమ వచసి నిధత్తాం సన్నిధిం మానసే చ. నమోऽస్తు తాత్వికా దేవాః విష్ణుభక్తిపరాయణాః. ధర్మమార్గే ప్రేరయంతు భవంతః సర్వ ఏవ హి. మిథ్యా సిద్ధాంత దుర్ధ్వాంత విధ్వంసన విచక్షణః. జయతీర్థాఖ్యతరణిర్భాసతాం నో హృదంబరే. ఆనందతీర్థోపదిష్టో నిధిర్నారాయణః పయః. ప్రదర్శితో येन సమ్యక్ జయతీర్థం తమాశ్రయే. నౌమిన్యాయ సుధాదికృజ్జయమునీన్ శ్రీపాదరాట్సన్మణీన్. వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధివిహరాన్ శ్రీవారాం నిధీన్. శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ విబుధాచార్యం వేదజ్ఞానాబ్ధిచందిరం. దుర్మతధ్వాంతమార్తాండం సత్యధ్యానమునిం భజే. సత్యాభిఘ్నకరాబ్జోత్థాన్ పంచాశద్వర్ష పూజకాన్. సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యాయ సుధారతాన్. బంధుస్త్వం గురురిష్టదైవతమితి త్వత్పాదపంకేరుహం. ప్రాప్తం మాం పరిపాలయేతి సతతం యాచే నిబద్ధాంజలిః. చిత్తం మద్గుణదోషచింతన విధౌ నూనాన్మనాంగ్మా కృతాః. శ్రీ సత్యాత్మగురో త్వదంఘ్రియుగలం హిత్వా నమే సద్గతిః. విద్యాపీఠ విధాతారం విద్యావారిధిచందిరం. విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్. తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భగవద్గీత మనిషికి
సద్గతి కలగాలి అన్నడానికి ఒక దివ్యమైనటువంటి మార్గం. ఇది వినడానికి కొంచెం మనలాంటి వారికి డ్రై సబ్జెక్ట్ అని అనిపించవచ్చు, కానీ ఆచరిస్తే మాత్రం మహాఫలమున్నది. మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని చెప్పి మనిషి సైకాలజీని అంచనా వేయడానికి ఒక గొప్ప గ్రంథం ఈ భగవద్గీత. నిన్నటి వరకు భగవంతుని గుణాలు, ఆ గుణాలు కలిగినటువంటి రూపాన్ని కృష్ణ పరమాత్ముడు అర్జునునికి చూయించాడు. ఇక మీదట ఆ రూపాన్ని పొందాలి, ఆ రూపాన్ని చేరుకోవాలి అంటే ఉపాయం ఏంటి? భక్తి. ఆ భక్తి అనేటువంటి ఉపాయాన్ని భక్తి యోగం అనేటువంటి అధ్యాయం ద్వారా కృష్ణ పరమాత్ముడు అర్జునునికి తెలుపుతూ ఉన్నాడు. కృష్ణ పరమాత్ముడిని అర్జునుడు అడుగుతున్నాడు, అయ్యా, ఇప్పటి వరకు చాలా సంతోషం, విస్తారంగా మాకు భగవద్గీతను తెలిపారు. నాకు కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. చెప్పిన విషయాల మీద సందేహం, నీ మీద కాదు, భగవంతుని మీద పరమ విశ్వాసం కనుక నీ మీద సందేహం కాదు, నువ్వు చెప్పిన విషయాలలో నాకు సందేహం కలుగుతుంది అని చెబుతూ, నేను శాస్త్రాలలో విన్నాను, తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి. ఆ పురుషనామక భగవంతుని జ్ఞానం చేత మనిషి అమృతుడవుతాడు, ఎప్పుడూ మరణం రానటువంటి లోకాలకి, మోక్షానికి వెళ్తాడు అని చెప్పి విన్నాను. అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా శ్రియం వసాన అమృతత్వమాయన్ భవంతి సత్య సమిత మితద్రౌ అని చెప్పి, శ్రియం వసాన, లక్ష్మీదేవిని ఎవరైతే ఆశ్రయిస్తారో అటువంటి వాడు అమృతత్వం ఆయన్, అమృతత్వాన్ని ముక్తిని పొందారు అని చెప్పి వేదం చెబుతుంది. కనుక ఈ రెండు వివాదాస్పదమైనటువంటివి, విరుద్ధమైనటువంటి రెండు వాక్యాలు ఉన్నాయి. భగవంతుని తెలుసుకొనడం ద్వారా మోక్షమో, లేక ఆ లక్ష్మీదేవిని, శ్రీదేవిని తెలుసుకొనడం ద్వారా మోక్షము. ఏ ఉపాసనను నేను చెయ్యాలి చెప్పండి. మీరు చెప్పారు, మీ మీద నాకు పరమ విశ్వాసం, నో సెకండ్ థాట్, కానీ నేను విన్నది లక్ష్మీదేవి ఉపాసన చేత మోక్షం కలుగుతుంది అన్నది. కనుక ఏది తత్వం, ఏది నిశ్చయమైనటువంటి విషయం చెప్పండి అని చెప్పి అడుగుతున్నాడు. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. నీ యందు మనసును లగ్నం చేసి నీ గుణాల చేత, భక్తి చేత నిన్ను ధ్యానిస్తే అది మోక్షానికి ఉపాయమవుతుంది, యోగమవుతుంది అని చెప్పావు కృష్ణ పరమాత్మ. ఏ చాపి అక్షరం అవ్యక్తం, అవ్యక్త తత్వం, చేతన ప్రకృతి లక్ష్మీదేవి, ఈమె అక్షర అని చెప్పి అన్నారు కనుక ఆమెను ఉపాసన చేయడం ఉత్తమమా తెలుపు. లేదయ్యా, 7వ అధ్యాయంలో చెప్పాను కదా, ఏమని? అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం అని. ఇతరులను ఆరాధిస్తే కలిగేటువంటి ఫలం
ఈ ఫలానికి అంతం ఉంటుంది, నన్ను ఆరాధించే వారికి లభించేటి ఫలానికి అంతం లేదు, అనంతం అని చెప్పాను కదా, మరలా ఎందుకు సందేహిస్తున్నావు అని ప్రశ్న కలుగుతుందా అర్జున అంటే, లేదు స్వామి. అక్కడ నువ్వు అంతవత్త ఫలం తేషాం అని చెప్పినది ఎవరికై అంటే, ఏ బ్రహ్మాది దేవతలకైతే జన్మ మరణాదులు ఉన్నాయో అటువంటి వారి ఉపాసన చేత మనకు లభించేటువంటి ఫలాలు కూడా అంతమైనటువంటి ఫలాలు. ఎందుకంటే వారికి అంతమున్నది. అంతమున్న దేవతల ఉపాసన చేయడం ద్వారా లభించేటువంటి ఫలానికి కూడా అంతం కలుగుతుంది. కానీ లక్ష్మీదేవికి అంతం లేదు, ఆది లేదు. నిత్య ముక్తురాలైనటువంటి లక్ష్మీదేవికి అంత్యం లేదు, ఆది లేదు. కనుక అటువంటి ఉపాసన చేయడం ద్వారా మనకు ఆ లక్ష్మిలో ఉన్నటువంటి గుణాలు అనంతమైనటువంటి ఫలాలు లభించవచ్చు కదా, అందుకు నా సందేహం అని వివరంగా మనసులో ఉన్నటువంటి విషయాలను కృష్ణునికి అర్థమయ్యేట్టు, కృష్ణునికి అర్థమవ్వాల్సిన అవసరమే లేదు, వేరే మాట అది, కానీ వివరంగా మనకు అర్థమయ్యే విధంగా కృష్ణునికి చెబుతూ ఉన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు అంటూ ఉన్నాడు, శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. నిత్యయుక్తాః, నిత్యం యోగం కలిగినటువంటి వారు, నాలోనే నిత్యం యోగం కలిగినటువంటి వారు. యోగం ఇది రెండు రకాలు. ఒకటి బాహ్యమైనటువంటిది నిష్కామ కర్మ అనేటువంటి యోగం. రెండవది ఆంతరికమైనటువంటిది మనస్సుకు మాత్రమే సంబంధించినటువంటిది ధ్యానం అనేటువంటి యోగం. ఈ రెండు యోగాలను నాలో చేసేటువంటి వారే ఉత్తమలు, వారికి ముక్తి లభిస్తుంది. ఇది నిశ్చయమైనటువంటి తత్వం అని కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు. అందరికీ సామాన్యంగా ఏంటి అంటే, నాకంటే గొప్పవారు ఎవరు లేరు అని చెప్పుకునేది మనిషి స్వభావం, జీవి స్వభావం. ఆ విధంగా కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడా అంటే, మన మాదిరి అసూయేర్షాదులు గాని, నేను గొప్పవాడు అని అనిపించుకోవాలన్నటువంటి తపన గాని ఆ పరమాత్మునికి లేదు. కనుక ఆయన కారణం చెబుతున్నారు చూడండి. ఏతు అక్షరం అనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యంచ కూటస్థమచలం ధ్రువం సన్నియం ఏంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఎవరైతే అక్షరురాలైనటువంటి లక్ష్మిని ఉపాసన చేస్తారో, ఏతు అక్షరం అనిర్దేశ్యం, నిజంగా ఆమెను కూడా పరిపూర్తిగా నిర్దేశించడానికి, ఆమె యొక్క అవుట్లుక్ ఇవ్వడానికి, ఆమె గుణాలను చెప్పడానికి మనకు సాధ్యం కాదు. కనుక అనిర్దేశ్యం, నిర్దేశం చేయడానికి సాధ్యపడదు. కనుక అనిర్దేశ్యమైనటువంటి ఆ లక్ష్మీదేవి అవ్యక్తం, చేతన ప్రకృతి రూపమైనటువంటి, ఎవరికీ వ్యక్తం కానటువంటి ఆ లక్ష్మీదేవిని ఉపాసిస్తారో వారు కూడా సన్నియం ఏంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః, అన్ని పంచ ఇంద్రియాలు కాదు, దశ ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు కాదు, మనస్సు 11 ఇంద్రియాలను నిగ్రహించి అటు ఇటు చంచలం కాకుండా కేవలం లక్ష్మీదేవినే ఉపాసిస్తారో వారు కూడా, వారి చివరి డెస్టినేషన్ కూడా నేనే. తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః. వారు కూడా ఏమై ఉండాలి? లక్ష్మీదేవిని ఉపాసన చేసేటప్పుడు
నన్ను ఉపాసన చేసేటప్పుడు ఎటువంటి గుణాలు ఎటువంటి ధర్మాలు కలిగి ఉండాలో అటువంటి గుణాలన్నీ కలిగిన తర్వాత ఆ విధంగా లక్ష్మీదేవిని ఉపాసన చేస్తే చివరికి వారు వచ్చేది నా వద్దకే, నా చెంతకే. ఆ లక్ష్మీదేవి శక్తి గురించి శ్రీమదాచార్యుల వారు ద్వాదశ స్తోత్రం 7వ అధ్యాయంలో ఒక మాట చెబుతారు. విశ్వస్థితి ప్రళయ సర్గ మహావిభూతి వృత్తి ప్రకాశ నియమావృతి బంధ మోక్షా యస్యా అపాంగలవమాత్రత ఊర్జితాసా శ్రీర్యత్కటాక్ష బలవత్యజితం నమామి. విశ్వం యొక్క స్థితి, లయ, సర్గ, మహావిభూతి, వృత్తి అంటే స్థితి, ప్రకాశం అంటే జ్ఞానం, నియమనం, ఆవృత్తి తిరగడం, బంధ మోక్షా యస్యాహ అపాంగ లవమాత్రత ఊర్జితాస. ప్రపంచానికి జరిగేటువంటి ప్రతి ఒక్క కర్మ ఆమె కనుసన్నుతో చూడడం ద్వారా జరుగుతుంది. అంత శక్తి కలిగినటువంటిది ఆ లక్ష్మీ తత్వం. కానీ శ్రీమదాచార్యులు అంటారు అక్కడికి వదిలేయారు, లక్ష్మీదేవిని పొగడి వదిలేయారు. శ్రీర్యత్ కటాక్ష బలవత్ త్యజితం నమామి. ఆ బలం లక్ష్మీదేవికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అజితుడైనటువంటి స్వామి నుంచి వచ్చింది కనుక ఆయనకు నమస్కారం చేస్తాను అని. లక్ష్మీదేవికి ఇంత శక్తి ఉంది, ఆ లక్ష్మీదేవికి ఇంత శక్తి వచ్చింది ఆ భగవంతుని అనుగ్రహం చేత కనుక ఆ లక్ష్మిని ఉపాసన చేయడం ద్వారా కూడా చివరికి చెందేది నా వద్దకే, చివరికి చెందేది నా లోకమే, చివరికి వచ్చేది నా లోకానికే అని ఆ ద్వాదశ స్తోత్రం ద్వారా మనకు తెలుస్తుంది. తప్పేముంది స్వామి, లక్ష్మీదేవిని ఉపాసన చేసి నిన్నే పొందుతాం, నిన్ను ఉపాసన చేసి నిన్ను పొందడం కంటే లక్ష్మీదేవిని ఉపాసన చేసి నిన్ను పొందుతాం అంటే కృష్ణ పరమాత్ముడు అంటాడు, లేదు అలా కాదు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్త సక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఒక ఊరికి వెళ్ళాలి, డైరెక్ట్ మార్గం ఉన్నప్పుడు అలా కాకుండా చుట్టేసుకొని నేను వెళ్తాను, ద్రవిడ ప్రాణాయామం నేను చేస్తాను అంటే కష్టం. అది సాక్షాత్గా డైరెక్ట్ గా ముక్కు పట్టుకోవడానికి సాధ్యం ఉన్నప్పుడు తల వెనకల నుంచి తీసుకొని నేను చేతితో ముక్కు పట్టుకుంటాను, చాలా కష్టం. అందుకంటున్నాడు భగవంతుడు, క్లేశ అధికతర తేషాం అవ్యక్తాసక్త చేతసాం. అవ్యక్త తత్వాభిమాని అయినటువంటి లక్ష్మీదేవి యందు మనసు పెట్టినటువంటి వారికి క్లేశం అధికం. అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అలా అయినప్పుడు ఏమవుతుంది అంటే మనిషి సైకాలజీ, లక్ష్మీదేవి చాలా గొప్పది, పరమాత్ముడు చాలా గొప్పవాడు, ఇలా ఇద్దరు గొప్పవారు ఉన్నప్పుడు మనసుని ఎక్కడ పెట్టాలి, నేను ఇక్కడ ఉంచాలా ఇక్కడ ఉంచాలా, ఇక్కడ ఉంచాలా ఇక్కడ ఉంచాలా అంటే సందేహం కలుగుతుంది. దేనిలోనూ నిశ్చితమైనటువంటి జ్ఞానం లేనప్పుడు మనసు ఏమవుతుంది అంటే ఇక్కడ లగ్నం కావాలా ఇక్కడ లగ్నం కావాలా, దీంట్లోనా 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 అని తటపటాయిస్తుంది. అలా కాకుండా లక్ష్మీదేవి కంటే విష్ణు గొప్పవాడు అనేటువంటి నిశ్చిత జ్ఞానం ఉన్నప్పుడు ఏమవుతుందంటే లక్ష్మీదేవి వైపు వెళ్ళనే వెళ్ళదు, భగవంతుని ఎందే మనస్సు ఉంటుంది. కనుక ఎవరైతే ఈ నిశ్చిత తత్వాన్ని తెలుసుకొని నన్ను మాత్రం ఉపాసన చెయ్యరో, లక్ష్మీదేవిని ఉపాసిస్తారో వారికి ఏమవుతుంది? నిశ్చయ తత్వం లేనందున క్లేశం అధికం. అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. కనుక ఆ లక్ష్మీదేవిని ఉపాసన చేసే వారికి ఈ కొంచెం దుఃఖం ఎక్కువ, చివరికి చేరేది నా స్థానమే అని చెబుతూ, ఎందుకు లక్ష్మీదేవిని ఉపాసన చేస్తే ఎందుకు కష్టం? కష్టం దేనికి అంటే
అక్కడ కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. నేను కంపెనీ సిఇఓ ఉన్నట్టు కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు. సర్వోత్తముణ్ణి నేను. ఆ లక్ష్మీదేవిని ఉపాసన చేయడం ద్వారా లక్ష్మీదేవికి స్వతంత్రంగా ఫలాలనిచ్చేటువంటి సామర్థ్యం లేదు, శక్తి లేదు. కనుక ఆమెను మీరు పూజన చేసేటప్పుడు, పూజించేటప్పుడు ఏదైనా కర్మలలో లోపం జరిగింది అంటే ఆ ఫలాలను, ఆ లోపాలను తొలగించేటువంటి స్వాతంత్రమైనటువంటి శక్తి లక్ష్మీదేవికి లేదు. కానీ నాకు ఆ సామర్థ్యం ఉంది, స్వాతంత్రం ఉంది కదా, ఎవరిని అడగవలసిన పని లేదు నాకు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః. ఏ కర్మ అయినా కూడా స్వామి నిష్కామ కర్మ చేస్తూ ఉన్నాను, నీ కోసమై చేస్తున్నాను, నీ ప్రీతికై చేస్తున్నానని చెప్పి తలుస్తూ మనం కర్మలను చేసినప్పుడు వారు చేసేటువంటి కర్మలలో లోపం ఉండే ఉంటుందండి. జ్ఞానంలో ఎప్పటికీ లోపం ఉండదు, కానీ కర్మలో లోపం ఉంటుంది. కర్మ చేసేటప్పుడు అదేమంటారు, ఒక తక్కడిలో వేసి కప్పల్ని తూగాలి అని చెప్పి అనుకున్నాడట ఒకడు. ఓ 50 కప్పల్ని ఒకవైపు వేసి ఎన్ని కిలోలు ఉన్నాయని చెప్పి తూకం చేయాలి. కప్ప స్వభావం ఏంటి? ఎగరడం. ఒకటి పెట్టేటప్పుడు ఇంకోటి ఎగిరిపోతూ ఉంటుంది. అదే విధంగా మనిషి తాను కర్మలు చేయాలంటే అక్కడ మనస్సు ఉండాలి, మంత్రాలు చెబుతూ ఉండాలి, మంత్రాల లోపం కాకూడదు, స్వరాదుల లోపం కాకూడదు, అర్థజ్ఞానం ఉండాలి, మనస్సు అక్కడే ఉండాలి, భక్తి శ్రద్ధ కూడా కలిగి ఉండాలి అందులో. ఇందులో ఏదొకటి లోపమైనా కూడా కర్మ యొక్క నిజమైనటువంటి ఫలం మనకు లభించదు. కాబట్టి కర్మ చేసేటప్పుడు ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది. అందుకు చివరికి యస్య స్మృత్యాచ నామోక్త్యా తప పూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. అచ్యుతుడైనటువంటి, స్వతంత్రుడైనటువంటి ఆ భగవంతుని స్మరణ నామ ఉక్తి ద్వారా, నామను ఉచ్చరించడం ద్వారా మనము చేసినటువంటి కర్మలలో ఉన్నటువంటి లోపం తొలగిపోయి ఆ కర్మ యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలం లభిస్తుంది. అది కేవలం నాకు మాత్రమే సాధ్యం, ఇతరులకు సాధ్యం లేదు. కనుక ఆ కర్మలోపం యొక్క దుఃఖాదులు వారికి కలుగుతాయి. కనుక వారిని ఉపాసన చేస్తే వారికి దుఃఖాలు కలగడం నిశ్చితం. ఎవరైతే నన్ను మాత్రమే అనన్యయోగేన, ఆ భగవంతుని యందున్నటువంటి భక్తికి సమమైనటువంటి భక్తిని ఇతరుల్లో చెయ్యకుండా ఆ భగవంతుని ఉపాసన చేస్తే నేను వారిని ఈ సంసార బంధము నుంచి పైనికి లేపుతాను, ఉద్ధరిస్తాను. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరా. సంసారం అంటేనే భయం, అందులో మరణం అంటే ఇంకా చాలా భయం మనకు. కనుక ఆ మృత్యు సంసార సాగరము నుంచి నేను వారిని సులభంగా పైనికి లేపుతాను, ఎవరైతే నన్ను అనన్య భావం చేత ఉపాసన చేస్తారో. భవామి నచిరాత్పార్థ మయ్యావేశిత చేతసాం. ఇప్పుడు ఉపాసన చేయండి, ఏదో 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు లేకపోతే 1,000,000 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఉద్ధరిస్తానని కాదు. మీ ప్రారబ్ధ కర్మ అయిపోయిందో, నా దర్శనం అయ్యిందో, నేను వారిని తక్షణమే బ్రహ్మదేవుని చేత వారిని, బ్రహ్మదేవుడు మోక్షానికి వెళ్ళేటప్పుడు వారి చేత, బ్రహ్మదేవుని చేత వారిని కూడా నేను మోక్షానికి పంపించగలను.
మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. కనుక అర్జున, అన్ని విషయాలను పక్కన పెట్టేసాయి. మయ్యేవ మన ఆధత్స్వ, ప్రత్యక్షంగా చెబుతున్నాను, అహంకారం చేత కాదు, శాస్త్రాల యొక్క అవమర్శన చేసి శాస్త్రాల సారాన్ని, ఏ విధంగా పళ్ళను తినడానికి కష్టమైతే మనం ఏం చేస్తాం, ఆ పళ్ళను మిక్సీలో వేసి రసం చేసి సులభంగా తాగడానికి ఇస్తాం కదా పిల్లలకు, ఆ విధంగా నేను ఇస్తూ ఉన్నాను. మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ. ఎక్కడైనా చాంచల్యం ఉంటే ఆ చాంచల్యాన్ని తొలగించేసి నాలోనే మనసును ఉంచయ్యా. నివసిష్యతి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. తరువాత ఆ అపరోక్ష జ్ఞానాన్ని పొంది నా స్థానం అనేటువంటి మోక్షంలో నువ్వు సుఖంగా నివసిస్తావు. కృష్ణ పరమాత్మ, నువ్వు ఎంత చెప్పినా కూడా నా మనస్సును నిగ్రహించడం చాలా కష్టమైపోతుంది. ఆ మనోనిగ్రహానికి ఉపాయం ఉంటే చెప్పయ్యా అని అర్జునుడు అడగ్గా కృష్ణ పరమాత్ముడు అంటూ ఉన్నాడు, అథ చిత్తం సమాధాతుం నశక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మాం ఇచ్ఛాప్తుం ధనంజయ. చూడండి, కృష్ణుని దగ్గర కాదు, పరమాత్ముని దగ్గర ప్లాన్ బి ఎప్పుడు రెడీగా ఉంటుంది. ప్లాన్ ఏ వర్కౌట్ కాదో ప్లాన్ బి తీసుకోండి అంటాడు పరమాత్ముడు. ఇది ప్రతి ఒక్క ధర్మానికి కూడా ఉందండి. ప్రతి ఒక్క ధర్మానికి ప్లాన్ బి శాస్త్రకారులు చెప్తారు. అందుకు మనం అడుగుతూ ఉంటాం, అయ్యా ఇలా చేయడానికి కుదరదు, దీనికి ఇంకో మార్గం ఏదైనా ఉందా? అయ్యా ఇలా చేయడానికి కుదరదు, దీనికి ఇంకో మార్గం ఏదైనా ఉందా? శ్రాద్ధం చేయాలి, జ్వరం వచ్చింది, ఏం చెయ్యాలి? నెక్స్ట్ అష్టమినో అమావాస్యనో చెయ్యండి. లేదు, మా ఆవిడ బయట అయ్యింది కాబట్టి వంట చేయడానికి ఏం వీల్లేదు, ఏం చెయ్యాలి? మీరు శ్రాద్ధం చేసుకొని అన్నదానానికి బ్రాహ్మణునికి ఇచ్చేసేయండి. ఈ విధంగా ప్రతి ఒక్క ధర్మానికి, ప్రతి ఒక్క నియమానికి ఒక ప్లాన్ బి ఉన్నట్టు కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, నీ మనస్సును నిగ్రహించడానికి అసాధ్యమైతే, యది చిత్తం సమాధాతుం నశక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మాం ఇచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాస యోగం, పుస్తకాలను పెట్టుకో, శ్రవణం చేయి, మననం చేయి, నిధిధ్యాసన చేయి. మనస్సు ఒక చోట నిలబడట్లేదు కనుక పుస్తకం చేతితో పట్టుకో. అలా పుస్తకాన్ని చేతిలో పట్టుకొని శ్రవణ మనన నిధిధ్యాసన చేయడం ద్వారా అభ్యాసం చేయాలి. ఓ అరగంట ఈరోజు పుస్తకాన్ని పట్టుకున్నాను, తర్వాత మనసు చంచలమైంది, ఏం చేస్తాను? రేపు గంట దాకా ప్రయత్నం చేసి కూర్చుంటాను. ఎల్లుండి ఒక 2 గంటలు, తర్వాత ఓ 4 గంటలు. ఇలా అభ్యాసం చేసి 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 భగవంతుని జ్ఞానాన్ని ఎంతెంత అధికంగా పొందుతామో అంతంత. భగవంతుని జ్ఞానం అంటే ఏంటి? ఆయన గుణాలు. ఆయన గుణాలంటే ఏంటి? ఆయన చేసినటువంటి ఉపకారం. ఆ ఉపకార జ్ఞానం చేత ఏమవుతుంది అంటే, మనస్సు ఎవరి ఉపకార జ్ఞానం అధికంగా ఉంటుందో, ఎవరిని ఎక్కువగా స్మరిస్తూ ఉంటామో అదే అలవాటు పడిపోతుంది. చెప్తారు కదా, ఒక విషయాన్ని 21 రోజులు మనం ఆచరిస్తే 22 రోజు అది అలవాటైపోతుందట. ఆ విధంగా అభ్యాసం చేసి 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 నా జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించు. మనసు ఏకాగ్రత లేకపోతే, లేదు నాకు ఆ అభ్యాసానికి కూడా సామర్థ్యం లేదు, అసమర్థుణ్ణి నేను, అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. లేదండి, శ్రవణ మనన నిధ్యాసనకు కూడా నాకు మనసు అవ్వట్లేదు, ఉండట్లేదు, మనసు రావట్లేదు, ఏం చెయ్యాలి? కృష్ణ పరమాత్ముడు అంటాడు, మత్కర్మ పరమో భవ, నా ప్రీతి కోసం మాత్రమే, నాకు మంచి కొడుకు కావాలి, మనవడు కావాలి, ఇల్లు కావాలి,
వాహనం కావాలి, మంచి భార్య కావాలి అనేటువంటి కామము లేకుండా కేవలం భగవత్ ప్రీతి కొరకై ఈ హోమం, భగవత్ ప్రీతి కొరకై ఈ పారాయణం, భగవత్ ప్రీతి కొరకై ఈ పూజ, భగవత్ ప్రీతి కొరకై బ్రాహ్మణ భోజనం, దానం, ప్రతి ఏ సత్కర్మ చేసినా నా ప్రీతి కొరకై చెయ్యు, తద్వారా నన్ను పొందగలవు. చూడండి ఎన్ని ప్లాన్స్ చెప్తున్నాడు, సి ప్లాన్ కూడా వచ్చేసింది. కనుక మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. ఇటువంటి కర్మలు చేయడానికి కూడా నాకు సామర్థ్యం లేదు, ఏం చెయ్యాలి? ఒక హోమం చేయాలి అంటే కనీసం 20,000 కావాలి. అంత డబ్బు నా దగ్గర లేదు, పేదవాణ్ణి నేను, ఏం చెయ్యాలి? అథైతదప్యశక్తోసి, నిష్కామ కర్మ చేయడానికి కూడా నాకు సామర్థ్యం లేదు అంటే సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. సంధ్యావందనం చేస్తున్నావు కదా, నిష్కామ కర్మతో భగవత్ ప్రీతికై చేస్తున్నాను, దేవ పూజ చేస్తున్నాను. దీనికి కర్మ ఖర్చు ఎందుకోండి? దేవుని పూజ చేయడానికి ఎక్కడైనా బంగారపు పూలు, వెండి పాత్రలు కావాలని చెప్పారా దేవుని పూజకై? ఇంట్లో ఉన్నటువంటి రాగి గిన్నె, రాగి చెంబులతోనే పూజ చేసినా కూడా భగవంతుడు సంతోషపడతాడు. విన్నాం కదా, తదహం భక్తిం ఉపహస్నామి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. మినిమం పత్రం, పుష్పం, ఫలం ఏది లేదు, తోయం చాలా సులభంగా దొరుకుతుంది, నీళ్లు, వాటిని నివేదించండి. ఈ విధంగా ఏ కర్మ చేసేటప్పుడు కూడా నా ప్రీతికై చేస్తున్నాను, భగవత్ ప్రీతి కొరకై ఈ కర్మను చేస్తున్నాను అని మనం తలుస్తే చాలు, కృష్ణ పరమాత్ముడు ఆ భక్తిని గ్రహించి మనకు అనుగ్రహిస్తాడు. కనుక సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. నీ మనస్సును నిగ్రహించి కర్మఫలత్యాగం చేసి నువ్వు ఏ కర్మ చేసినా కూడా ఇది భగవత్ ప్రీతికై అని చెప్పి చెయ్యి. అందుకే దాసరాయలు అంటారు ఓ మాట, సాధనకే బగేగానే ఎనబహుదే. సాధనానికి నాకు మార్గం కనిపించట్లేదు అని చెప్పి అనొచ్చా? లేదు. మాట్లాడిన మాటలు భగవంతుని స్తోత్రం, మంచి మాటలు మాట్లాడితే, తిట్టడం గాని చెడు మాటలు గాని కాదు. తిన్నది భగవంతుని నైవేద్యం, చూసినది భగవంతుని రూపం, ఇందులో భగవంతుడున్నాడు. నడిచినది భగవంతుని యాత్ర, ఇంత తలిచినా కూడా చాలు భగవంతుడు మహాఫలాన్ని ఇస్తాడట. కనుక ఈ విధంగా సాధనాన్ని చెయ్యాలి అనేటువంటి మరో ప్లాన్ని కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు. స్వామి, ఇన్ని సాధనాలు చెప్పావు, ఈ సాధనాలలో ఏ సాధనం గొప్పది? ఏ సాధనం నాకు కావలసినటువంటి ఫలాన్ని ఇస్తుంది? నేను డాక్టర్ కావాలని చెప్పి అనుకున్నాను, కానీ నాకు ఇంజనీరింగ్ పుస్తకాలు ఇస్తే ఎట్లా కదా? ఇంజనీర్ చదివేవాడికి ఇంజనీరింగ్ పుస్తకాలు ఇస్తే వాడు ఇంజనీర్ అవుతాడు. నాకు కావలసిన ఫలం మోక్షం. ఈ మోక్ష ఫలాలలో అత్యుత్తమమైనటువంటి ఫలం ఏది, సాధనం ఏది అని చెప్పగా ఆ సాధన తారతమ్యాన్ని కృష్ణ పరమాత్ముడు తెలుపుతూ ఉన్నాడు. శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. అజ్ఞానపూర్వకమైనటువంటి అభ్యాసం చెప్పాం కదా, చేతిలో పుస్తకం పట్టుకొని చదవాలి. చదివేటప్పుడు జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకుండా ఇది ఎవరి పుస్తకం, దీనిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి, విషయం ఏంటి, ఇది ఎంత గొప్పది, ఇది నాకు కావలసినటువంటి ఫలాన్ని ఇస్తుందా లేదా అనేటువంటి జ్ఞానం లేకుండా నేను అభ్యాసాన్ని చేస్తే అది వ్యర్థం.
కనుక అల్పమైనటువంటి జ్ఞానం ఉన్నా కూడా చాలు, అభ్యాసం కంటే ఆ జ్ఞానం గొప్పది. చూడండి, దేవుని పూజకు పుష్పాలు కావాలి, పూలు కావాలి. పూలలో కమల పుష్పం చాలా శ్రేష్టం. అది 20 రూపాయలు. నా దగ్గర ఆ కమల పుష్పం లేదు, అది దాన్ని తెచ్చేటువంటి తాహతు నాకు లేదని చెప్పి పూజను చేయడమే మానేయడం, ఇది మంచిదా? ఆ పువ్వు లేకపోయినా కూడా ఉన్నటువంటి ఇంట్లో పెరిగినటువంటి పెరట్లో పెరిగినటువంటి ఆ పారిజాత పుష్పాన్ని వేసి, పారిజాత పుష్పం కూడా వదిలేసేయండి, తులసి మొక్కకు ఉన్నటువంటి ఒక దళాన్ని తీసి కృష్ణుని మీద వేసి పూజ చేయడం గొప్పదా? మన భావన, మన జ్ఞానం ఇది ముఖ్యం అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నారు. కనుక అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు? ఓసారి మా బంధువులు ఒకరు వచ్చి నాకు అక్క వరుస కావాలి. ఆమె అడిగింది. వారు మా అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు, మా అత్తగారు అంటే మేనత్త ఇంటికి వెళ్ళినప్పుడు మడి 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 అని చెప్పి హడావుడి చేసింది ఆమె. మా అక్క చేసినందుకు మా అత్త కొడుకు అడిగాడట, మడి మడి అంటున్నావు, మడి ఎందుకు చెయ్యాలి? ఆమెకేమీ తోచలేదు. అదైన తర్వాత ఏదో ప్రసంగంలో కలిసినప్పుడు అడిగింది, లేదా ఇట్లా అడిగారు, దానికి జవాబు ఏంటి? మడి ఎందుకు చెయ్యాలి? చూడండి, మడి ఎందుకు చెయ్యాలి అనేటువంటి జ్ఞానం లేదు, కానీ మడి చేస్తున్నాం. మడి ఎందుకు చెయ్యాలి అంటే, దేహం శుద్ధిగా ఉన్నప్పుడు, ఆహారం శుద్ధిగా ఉన్నప్పుడు, దేహము శుద్ధిగా ఉండాలి, ఆహారము శుద్ధిగా ఉండాలి. ఆ ఆహారం మన మనోరూపంలో పరిణతి చెంది, అది మన మనస్సుగా పరిణామం పొంది సత్కర్మలు చేసే విధంగా ప్రేరేపిస్తుంది. కనుక మడిని ఆచరించాలి. ఎందుకు ఆచరించాలి అని తెలియకుండా ఆచరిస్తే ఇటువంటి పరిస్థితి వస్తుంది. కనుక ఊరికి కేవలం జ్ఞానం కంటే భగవంతుడు గొప్పవాడు 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 అందరూ అన్నారు, గొర్రెల గుంపులో మనం కూడా గొప్పవాడు అనేసాం. ఎందుకు గొప్పవాడు అని జ్ఞానపూర్వకంగా, సర్వోత్తమైనటువంటి జ్ఞానపూర్వకంగా మనం ఆయన జ్ఞానాన్ని పొందితే అది గొప్పది. అలా కాకుండా గొప్పవాడు అని అందరు అన్నారు, నేను గొప్పవాడిని అనేసాను కనుక నేను గొప్పవాడు అనేటువంటి జ్ఞానం కలిగిన వాణ్ణి అనేటి వాణి కంటే జ్ఞానపూర్వకంగా ధ్యానం చేసేటువంటి వాడు గొప్పవాడు. రెండే విషయాలు తెలుసు వానికి. హరి సర్వోత్తముడు. ఎందుకు? వీరికంటే వీరు, వీరికంటే వీరు, వీరికంటే వీరు, వీరికంటే వీరు, వీరికంటే బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుని కంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి కంటే పరమాత్ముడు గొప్పవాడు కనుక సర్వోత్తముడు. ఇదొక్కటే ఉపాసన చేశాడు, వీడు చాలా గొప్పవాడు. 1000 జ్ఞానం ఉంది వానికి, కానీ ఎందుకని తెలియదు. వీనికి ఒకే 2 జ్ఞానాలు ఉన్నాయి, కారణం ఏంటి అనేటువంటి కారణము చేత తెలుసుకున్నటువంటి వాడు కనుక, ధ్యానిస్తున్నాడు కనుక వీడు గొప్పవాడు. కనుక జ్ఞానం కంటే, కేవలం జ్ఞానం కంటే జ్ఞానపూర్వకమైనటువంటి ధ్యానం ఇది చాలా గొప్పది. ధ్యానాత్ కర్మఫల త్యాగ. జ్ఞానం ఉంది కానీ సకామ ధ్యానం ఉంది. ధ్యానం చేస్తున్న స్వామి, ఓ 2 గంటలు నిన్ను పూజిస్తా, నిన్ను ధ్యానిస్తా, నేను నాకు ఈ రోజు ఒక బుల్లెట్ కొనివ్వు, బుల్లెట్ వచ్చేటువంటి యోగాన్ని కలగజేయు అని కామం చేత ధ్యానం చేస్తే దానికంటే కర్మ ఫలత్యాగం మంచిది. స్వామి ఏది వద్దు, ఏది వద్దు నాకు అని నిష్కామమైనటువంటి కర్మ ఫలత్యాగం చేయడం ఇది చాలా గొప్పది. నిష్కామ ధ్యానం కంటే అపరోక్ష జ్ఞానం ఇది చాలా గొప్పది. త్యాగా శాంతిరనంతరం. ఆ నిష్కామ ధ్యానం చేత లభించేటువంటి అపరోక్ష జ్ఞానం, ఆ అపరోక్ష జ్ఞానం కంటే శాంతి
ముక్తి ఇది చాలా గొప్పది. కనుక అన్నిటికంటే నిష్కామమైనటువంటి కర్మల చేత వచ్చినటువంటి అపరోక్ష జ్ఞానం ఇది చాలా గొప్పది సాధనాలలో. తద్వారా శాంతిని, శాశ్వత్ శాంతిని మనిషి పొందగలడు. తరువాత కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అని 12వ అధ్యాయం 6వ శ్లోకంలో కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అన్ని కర్మ ఫలత్యాగం చేసి నాలో మనసు ఉంచాలి. ఆ అన్ని కర్మలలో చెప్పినటువంటివి ఏవైనా ఉన్నాయా ప్రత్యేకంగా చెప్పవలసినటువంటివి అంటే కృష్ణ పరమాత్ముడు అంటూ ఉన్నాడు, అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. అవి ఆచరించడం ద్వారా నాకు చాలా ప్రీతి కలుగుతుంది అని చెబుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమవి, ఏ గుణాలవి? అద్వేష్ట, ఎవరినీ ద్వేషించకూడదు. సర్వభూతానాం మైత్ర, అన్ని జీవరాశుల్లో ప్రేమ ఉండాలి, కలిగి ఉండాలి. కరుణ ఏవచ, అయ్యో పాపం ఎవరికైనా దెబ్బ తగిలితే అయ్యో అనేటువంటి కారుణ్యం ఉండాలి. అహంకార మమకారాలను విడిచిపెట్టాలి. సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలి. సుఖం వస్తే ఎగిరెగిరి పడకూడదు, దుఃఖం వస్తే చాలా కుంగిపోకూడదు. ఓర్పుతో వ్యవహరించాలి. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ. సంతుష్ట సతతం, ఎల్లప్పుడు ముఖం మీద చిరునవ్వు చెరగకూడదు. అనేక మతం వాళ్ళు, అనేక జాతి వాళ్ళు మన స్వాముల్ని దర్శించుకోవడానికి వస్తారు. ఆయన నాకు ఆ ముఖాన్ని చూస్తే చాలండి, మాకు తృప్తి కలుగుతుంది. ఆయన మమ్మల్ని చూడవలసిన అవసరం లేదు, ఆయన ముఖాన్ని చూస్తే చాలు. ఎందుకు? సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ, మనస్సును నిగ్రహించుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉండాలండి. మయ్యర్పిత మనోబుద్ధి, మనస్సు బుద్ధి ఎల్లప్పుడూ నాలోనే ఉండాలి. అటువంటి వాడంటే, అటువంటి ధర్మములు కలిగినటువంటి వాడు నాకు చాలా ప్రీతిపాత్రుడు. మద్భక్త సమే ప్రియ. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. నాచే లోకం గాని, లోకము చేత నేను గాని ఉద్వేగ పడకుండా ఉండాలి. అటువంటి వారు ఎవరైతే ఉంటారో అంటే ఆ మనిషి చేత లోకానికి ఉద్వేగం కలగకూడదు, లోకం చేత వీడు ఉద్వేగాన్ని పొందకూడదు. అటువంటి వాడు సంతోషం, కోపం, భయం, ఆవేశాలు లేనటువంటి వాడు, అటువంటి వాడు నాకు చాలా ఇష్టం. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. క్షుద్రమైనటువంటి కోరికలు లేనటువంటి వాడు. మనకు చాలా ఉంటాయండి క్షుద్ర కోరికలు. ఒకరింటికి సత్యనారాయణ పూజ చేయించడానికి ఒక పురోహితుడు వెళ్ళాడు. వెళ్ళి ఆచమనం ప్రాణాయామం అయిన తర్వాత, అమ్మ సంకల్పం చేయించాలి, దేని కొరకై ఈ పూజను చేస్తున్నారు? ఆమె అన్నదట, మా పక్కింటి వాళ్ళ అబ్బాయి ఫెయిల్ కావాలని చెప్పి సత్యనారాయణ పూజను చేస్తున్నాను. మా బాబు బుద్ధిహీనుడు, తెలివి తక్కువైనటువంటి వాడు, వాడు ఫెయిల్ అవుతాడు, వాడి జೊತೆకి ఎవరైనా ఒకరు ఉండాలి కదా, పక్కింటి వాళ్ళ అబ్బాయి ఫెయిల్ అయితే ఇద్దరు సుఖంగా ఉంటారు, లేకపోతే వాడు వెక్కిరిస్తాడు, వీడు బాధపడతాడు. అలా కాకూడదు. కనుక వాడు ఫెయిల్ కావాలి అని చెప్పి సంకల్పం చేయించి సత్యనారాయణ పూజను చేయించండి అని అంటే ఇది క్షుద్ర కోరిక కాదా? అటువంటి క్షుద్ర కోరికలు లేనటువంటి వాడు. శుచిహి, ఆంతరమైనటువంటి మనసు శుద్ధిగా ఉండాలి, బాహ్య శుద్ధి, దేహశుద్ధి కూడా ఉండాలి. శుచిహి దక్ష, భగవంతుని కర్మలు చేయడంలో ఎప్పుడు ముందుండాలి.
స్వాములు చెబుతుంటారు పూజ చేయండి ఇంట్లో. మీ పెద్దవారందరూ విగ్రహాలని శాలిగ్రామాలను సంగ్రహం చేసి ఉంటారు, వాటి పూజ చేయండి. స్వాములు చెప్పగానే మనసులో వస్తుంది, రేపటి నుంచి చేద్దాం. ఇంటికి వెళ్ళి చెప్తాం భార్యకు, రేపటి నుంచి పూజ చేస్తాను, నువ్వంతా సరంజామాని సర్ది పెట్టు, రేపటి నుంచి చేద్దాం. మరుసటి రోజు ఉదయం భార్య లేపుతుంది, అయ్యండి పూజ చేయండి, ఈ రోజు ఇద్దలేవే రేపు చేద్దాం. మరుసటి రోజు అడిగితే లేదులేండి, లేవు రేపు చేద్దాం. అలా కాకుండా భగవంతుని పూజ చెయ్యాలి, భగవంతుని కర్మలు చేయాలంటే ఎప్పటికీ ముందుండాలి. దక్ష. తరువాత ఉదాసీన. కర్తవ్యమైనటువంటి ఉపకార అపకారాల్లో ఉపేక్షుడు. నేను ఉపకారం చేస్తున్నా, దీన్ని అపేక్షిస్తా. అపకారం కలిగింది కాబట్టి వానికి ప్రత్యుపకారం చేయాలనేటువంటి భావనలు లేనటువంటి వాడు. గతవ్యథ. పరులు చేసినటువంటి అపకారం చేత దుఃఖం పొందనటువంటి వాడు. వారు అపకారం చేశారు కదా అని చెప్పి వీడు చాలా దుఃఖించి ఏం చేస్తాడు, ఆ దుఃఖం లోపల పెరిగి ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అనేటువంటి భావన కలుగుతుంది. అలా కాకుండా అపకారం చేశాడు కదా, వాడి మార్గానికి వాడు వెళ్తాడు, వాడి దానికి వాడు వెళ్తాడు, వదిలేసేయండి అనేటువంటి వాడు. సర్వారంభ పరిత్యాగి. అన్ని కర్మలను త్యాగం చేసేటువంటి వాడైనటువంటి అర్థం కాదు. అవైష్ణవ కర్మలేమున్నాయో, విష్ణువుకి సంబంధించని కర్మలేమున్నాయో ఆ కర్మల్ని వేటిని చేయనటువంటి వాడు, త్యజించేటువంటి వాడు. ఇంకో అర్థాన్ని చెప్తారు, సర్వారంభ అభిమాన త్యాగి. సర్వారంభ పరిత్యాగి అంటే నేను చేస్తున్నాను, ఎంత గొప్పవాడినండి, నాలాంటి వాడిని చూశారా మీరు అంటుంటారు కొందరు యజమానులు. చూడండి ఎంత ఖర్చు పెట్టాను, ఎంత బ్రాహ్మణ్ణి పిలిపించాను, ఎన్ని రకాల భోజనాలను చేయించాను, ఎన్ని భక్ష్యాలు ఉన్నాయి, ఒక్కరోజైనా చూశారా మీరు అని అహంకారం ఉండేటువంటి వాడు కాదు. అనహంకార. సర్వారంభ అభిమాన త్యాగి. అంతేకాదు సర్వారంభ ఫలత్యాగి కూడా సర్వారంభ పరిత్యాగి అంటారు. కర్మలు చేసేటప్పుడు ఏ ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆరంభిస్తే వాడు సర్వారంభ పరిత్యాగి. సర్వారంభమైనటువంటి ఫలాలను త్యజించినాడు కనుక సర్వారంభ పరిత్యాగి. అంతేకాకుండా ఇంకొక అర్థాన్ని చెబుతారు భాష్యంలో ఆచార్యులు. ఆరంభంలో భగవంతునికి సమర్పిస్తున్నాను అని చెప్పి సమర్పణ చేసే బుద్ధి చేసేటువంటి కర్మాలను సర్వారంభ పరిత్యాగి అని అంటారు. సర్వం ఆరంభించిన కర్మల ఫలములను భగవంతుని యందు అర్పించేటువంటి వాడు. స్వామి ఇది నీకు సమర్పణ, కృష్ణార్పణమస్తు అని అనుకుంటూ మనసులో చేసేటువంటి వానికి సర్వారంభ పరిత్యాగి. అటువంటి భక్తుడంటే నాకు ఇష్టం. యో మద్భక్త సమే ప్రియ. యో న హృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్ సమే ప్రియ. వాడు అనుకున్నటువంటి పని జరిగింది, ఉప్పొంగిపోతుంటారు కొందరైతే, ఎగిరి ఎగిరి గంతేసి ఓ నాకంటే సములు ఎవరు లేరు అని. చిన్న దెబ్బ తగిలింది, చిన్న దుఃఖం అయింది, తాను అనుకున్నది జరగలేదు, కుంగిపోతాడు. ఇంకా నాకు జీవితం లేదు, జీవనం లేదు, చనిపోతానేమో అన్న విధంగా బాధపడుతూ ఉంటాడు. అలా కాకుండా యువన హృష్యతి, చాలా ఉప్పొంగిపోకుండా, నద్వేష్టి, నా కర్మ జరగలేదు కదా అని చెప్పి ద్వేషం చెయ్యకుండా, నశోచతి, కుంగిపోకుండా, నకాంక్షతి. అందుకే ఇంగ్లీష్లో చెబుతారు కదా, ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్ హర్ట్స్. మనం అపేక్షిస్తే అది లభించకపోతే దుఃఖం కలుగుతుంది, అపేక్షించకుండానే అది మన దగ్గరకు వస్తే చాలా సంతోషం వేస్తుంది. కనుక నకాంక్షతి, అపేక్షించకూడదు మనం. శుభాశుభ పరిత్యాగి. జ్ఞాన భక్తి వైరాగ్యాది కర్మలను తప్పిస్తే వేరే శుభ ఏ కర్మాన్ని చేయకూడదు. అశుభ కర్మాలను అయితే చెయ్యనే రాదు. శుభకర్మలు చేసేటప్పుడు కూడా ఆ కర్మల చేత నాకు జ్ఞాన భక్తి వైరాగ్యం కలిగేది ఉంటే ఆ కర్మలను మాత్రమే చెయ్యాలి. మిగిలిన శుభకర్మాలను త్యజించాలి, అశుభ కర్మలను అయితే దూరంగానే ఉంచాలి. అటువంటి భక్తిమంతుడైనటువంటి వాడు నాకు చాలా ఇష్టం. సమదుఃఖ సుఖం ధీర అని చెప్పి సామాన్యంగా చెప్పినటువంటి దాన్ని ఇక్కడ విస్తారంగా చెప్తున్నారు.
ఎలా ఉండాలి? సమదుఃఖ సుఖం, సుఖాలలో దుఃఖాల్లో సమంగా ఉండాలి. ఎలా ఉండాలి? అనుభవంకి ఏమైనా వస్తుందా అంటే కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు, సమశత్రౌచ మిత్రేచ తథా మానాపమానయో శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జిత. శత్రువుని చూస్తే ముఖం క్రూరంగా మారడం, మిత్రుని చూస్తే మందహాసం చేయడం, ఇలా కాకుండా శత్రువు వచ్చినా మిత్రుడు వచ్చినా ఒకే రకమైనటువంటి భావనలు ముఖంలో ఉండాలి, ఒకే రకమైనటువంటి ముఖ కళవళికలు ఉండాలి. తథా మానాపమానయో, నన్ను ఎవరో గౌరవించారు, ఓ ఇంకా నాకంటే గొప్పవారు ఎవరు లేరని చెప్పి విర్రవీగుతుంటాం. అలా కాకుండా అపమానం జరిగింది, అయ్యో ఇలా జరిగింది కదా, ఇలా జరిగింది కదా, ఇలా జరిగింది కదా అని మనస్సు కుత 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 కుతలాడుతుంటుంది. అలా కాకుండా సమాధానంగా ఉండేటువంటి వాడు. శీతోష్ణ సుఖ దుఃఖేషు, శీతస్పర్శ చేత చాలా చలి ఉంటే దుఃఖం వేస్తుంది, అదే కొంచెం వేడిగా ఉంటే సుఖం వేస్తుంది. ఆ శీతస్పర్శ చేత కలిగేటువంటి దుఃఖం, ఉష్ణస్పర్శ చేత కలిగేటువంటి సుఖం, ఈ రెండింటిలో సమానంగా ఉండాలి. సమస్సంగ వివర్జిత, ఫలాపేక్ష లేనటువంటి వాడై ఉండాలి. ఫలం దొరికినా దొరకకపోయినా ఒకే రకమైనటువంటి భావన మనసులో ఉండాలి. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. నిందను తరువాత స్తుతిని రెండింటిని త్యాగం చేసేటువంటి వాడు. ప్లస్ లేదు మైనస్ లేదు, నాది ఇది, నాది ఇంత. కొందరికి ఒకరు పొగుడుతున్నారంటే వాడి దగ్గర చుట్టుముట్టు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు, ఇంకోసారి 4 సార్లు నన్ను పొగడని. ఎవరైనా తిడుతూ ఉంటే వాడిని ఎదురుగా రానే రాడు, వీపు చేసి ఎక్కడికి వెళ్ళిపోతాడు. రెండింటిని త్యజించేటువంటి వాడు, పొగుడుతున్నా లేచిపోయేటువంటి వాడు, తిడుతూ ఉన్నా లేచిపోయేటువంటి వాడు. తుల్యనుందా స్తుతిర్ మౌని. మౌని మౌని అంటే మాట్లాడకుండా ఉండేటువంటి వాడని కాదు, మననం చేయు స్వభావం కలవాడు మౌని. తర్వాత సంతుష్టో ఏనకేనచిత్, భగవంతుడు అనుగ్రహం చేత ఇచ్చినటువంటి దాంట్లో సంతుష్టుడైనటువంటి వాడు. నేను ఇంత అనుకున్నా నాకు ఇంత రాలేదని చెప్పి బాధపడ్డం కంటే నా యోగ్యత ఇంత కనుక భగవంతుడు ఇంతే ఇచ్చాడు నాకు అని సంతుష్టుడై ఉన్నటువంటి వాడు. అనికేత, ఒక చోట స్థిరంగా ఉండకూడదట. ఎందుకంటే స్థిరంగా ఉంటే అభిమానం పెరిగిపోతుంది, ఇది నాది అనేటువంటి అహంకారం మమకారం వచ్చేస్తుంది. కనుక ఒక చోట స్థిరంగా ఉండకూడదట. అనికేత స్థిరమతి, కానీ భగవద్ విషయంలో మాత్రం మతి స్థిరంగా ఉండాలి. తన దేహం ఒక చోట ఉండకూడదు, మతి మాత్రం భగవంతుని యందు స్థిరంగా ఉండాలి, తత్వాలలో స్థిరంగా ఉండాలి. భగవంతుడు విష్ణు సర్వోత్తముడు, ఈ రోజు విష్ణు సర్వోత్తముడు, రేపు ఇంకొకరు సర్వోత్తములు, మరుసటి రోజు ఇంకొకరు సర్వోత్తములు కాదు. దేహం మాత్రం తిరుగుతూ ఉండాలి, మనసు మాత్రం బుద్ధి మాత్రం ఒకే చోట నిశ్చయంగా ఉండాలి, దృఢ నిశ్చయం కలిగి ఉండాలి. అటువంటి వాడు నాకు చాలా ఇష్టం. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమః భక్తాస్తే తీవ మే ప్రియాః. ఇప్పటి వరకు ఈ ధర్మాలని చెప్పాను, ఆ ధర్మాలలో అంతర్లీనంగా విషయమైనటువంటి వాడు భగవంతుడు ధర్మ్యం. ఆ భగవంతుని ధర్మ్యమైనటువంటి భగవంతుని ధర్మాలను, ఈ ధర్మాలు ఎలా? ఇవి అమృతం, అమృతానికి సమమైనటువంటి, అమృతాన్ని తెచ్చిచ్చేటువంటివి, ముక్తిని తెచ్చిచ్చేటువంటివి. ఈ ధర్మాలను యథోక్తం పర్యుపాసతే, శ్రద్ధ చేత. భగవంతుడు నిజాన్నే చెప్పాడు, ఎప్పటికీ అబద్ధం చెప్పడు ఆయన. అబద్ధం చెప్పాలి అంటే మనసు కలుషితమై ఉండాలి. అబద్ధం ఎందుకు చెబుతాం? వానికి ఆ ఫలం లభించకూడదని చెప్పి అబద్ధం చెప్పాలి. వానికి ఆ ఫలం లభిస్తే నీకేం నష్టం? నాకు నష్టం కాదు, నాకంటే వాడు గొప్పవాడవుతాడు. కనుక వానికి ఆ గొప్పతనం కలగకూడదు, నాకంటే గొప్పతనం వానికి రాకూడదు అన్నదానికి మనిషి ఏం చేస్తాడంటే అబద్ధాలు చెప్తాడు. భగవంతునికి ఆ పరిస్థితే లేదు, సర్వోత్తముడు. ఏమి చేసినా, తల కింద తపస్సు చేసినా కూడా లక్ష్మీదేవికే ఆ స్థానం పొందడానికి కాదన్నప్పుడు
మనలాంటి అతి 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 నీచ నికృష్టులకి ఆ స్థానం కలలో కూడా సంభవించనిది. కనుక భగవంతుడు చెప్పేది మొత్తం నిజం నిజం, దీనిలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. శ్రద్ధదానాహ మత్పరమాహ, భగవంతుడు సర్వోత్తముడు, నాకు పరమ ఉపకారకుడు, ఎప్పటికీ అపకారం చెయ్యడు అనేటువంటి నిశ్చితమైనటువంటి మనస్సు చేత నేను చెప్పినటువంటి ఈ ధర్మాలను ఎవరైతే ఆచరిస్తారో భక్తాః తే అతీవ మే ప్రియ, అటువంటి వారు అత్యంతంగా నాకు చాలా ఇష్టమైనటువంటి వారు. వీరికంటే ఇష్టమైనటువంటి వారు నాకు ఎవ్వరూ లేరు. నేను ఈ చెప్పినటువంటి ధర్మాలలో శ్రద్ధ చేత, విశ్వాసం చేత ఎవరైతే ఈ ధర్మాలను ఉపాసన చేస్తారో, ఈ ధర్మాల ద్వారా నన్ను ఉపాసన చేస్తారో అటువంటి భక్తుడంటే నాకు చాలా ఇష్టం అని కృష్ణ పరమాత్ముడు ఈ భక్తి యోగం అనేటువంటి ఈ యోగాన్ని, ఉత్తమమైనటువంటి ఉపాయాన్ని ఈ 12వ అధ్యాయంలో 20 శ్లోకాలలో విస్తారంగా తెలిపాడు. ఇటువంటి ఈ భగవద్గీత కర్మయోగం, జ్ఞానయోగం, జ్ఞానభక్తి కర్మయోగం చివరి 6 అధ్యాయాలు, వాటిని కూడా ముందు మనం తెలుసుకుంటున్నాం. ఈ గీత అంటేనే మొదట విన్నట్టు కొంచెం డ్రై సబ్జెక్ట్ అండి. ఇది ప్రాక్టికల్ విషయాలను చెప్పేటువంటిది. భాగవతం ఇవేమంటే కథల రూపంలో చెబుతుంది కనుక మనకు ఇష్టం అవుతుంది, కానీ అక్కడ డిస్ట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కథలను విని వదిలేస్తాం, అందులో ఉన్నటువంటి సారాంశాన్ని స్వీకరించి ఆచరించడానికి కొంచెం సమయం పడుతుంది, కొంత మెచ్యూరిటీ అవసరం అవుతుంది. ఆ మెచ్యూరిటీ కొన్నిసార్లు ఉంటుంది, ఉండదు. అందుకు గీతలో కృష్ణ పరమాత్ముడు ఓన్లీ దీంట్లోనే కాన్సన్ట్రేట్ చేయండి, అంతర్లీనంగా కాదు, ముఖ్యంగా ఈ ధర్మాలను చెబుతున్నానని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్పేటువంటి ఈ సబ్జెక్ట్ ని చాలా చాలా ఆసక్తితో మీరందరూ వింటూ ఉన్నారు. కనుక ఈ అధ్యాయంలో చెప్పినటువంటి ఫలం భక్తి, ఆ భక్తిని అందరికీ కృష్ణ పరమాత్ముడు ప్రసాదించి ఆయనకు ఇష్టమైనటువంటి వారిగా మిమ్మల్ని చేసి ఆయన లోకాల్లో అంటే ముక్తిలో మిమ్మల్ని సుఖంగా ఉంచే విధంగా అన్ని సాధనాలను సమకూర్చాలని చెబుతూ ఈ యొక్క ప్రవచన కార్యానికి విశేషంగా వంతెన మాదిరి పనిచేస్తూ, బ్రిడ్జి మాదిరి పనిచేస్తూ ఉన్నటువంటి ఆనందరావు గారు, తరువాత ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నటువంటి ఫినాన్షియల్ గా సహకారం అందిస్తున్నటువంటి వారికి అందరికీ, విశేషంగా గోపిక ప్రసాద్ గారికి కూడా నా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతూ ఈ 4 మాటలను అస్మద్గురువంతర్యామి భగవంతుని సమర్పిస్తూ ఉన్నా. అనేన భావియత్ పుణ్యం తదాప్నోతు గురుర్మ అక్షయం కర్మయస్మిన్ పరేస్వర్పితం ప్రక్షయం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరో యోజర సర్వదైవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా జాతికం ప్రీణయామో వాసుదేవం దేవతా మండలాఖండ మండలం అనేన భావియత్ పుణ్యం తదాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు.